మనలాంటి సామాన్యులం కూడా ప్రతి చిన్న అంశాన్ని సోషల్ మీడియాలో పెడుతుంటాం. స్టోరీగా కానీ, వాట్సాప్ కానీ, స్నాప్చాట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ పెడుతుంటాం. కానీ ఇంత పెద్ద సెలబ్రిటీ అంటే శోభితా శివన్న అనేటువంటి ఒక బిగ్గెస్ట్ సెలబ్రిటీ, కన్నడలో ఒక సీరియల్స్ లో రూల్ చేసిన సెలబ్రిటీ హైదరాబాద్ లో ఉండడమే ఆశ్చర్యకరం పెళ్లి చేసుకుని. కానీ తనకు పెళ్ళైనట్టు, తను హైదరాబాద్ షిఫ్ట్ అయినట్టు, ఇక్కడ ఉంటున్నట్టు కూడా కనీసం ఎవరికి మెన్షన్ కూడా చేయాలి. అంటే ఒక సోషల్ మీడియా పోస్ట్ తన భర్తకు సంబంధించి ఒక్క పోస్ట్ కూడా పెట్టాలి. అలాంటి వ్యక్తి ఈరోజు సూసైడ్ చేసుకుంటే, ఆ సూసైడ్ తర్వాత పోలీసులు అడుగుతున్నప్పుడు ఆమె భర్త చెప్తున్నటువంటి మాటలు వింటే ఏదో జరుగుతోంది, ఏదో హైడ్ చేస్తున్నారు వీళ్ళు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో దాని గురించి మన వీడియోలో చూద్దాం. మొత్తం రీసెర్చ్ చేసి అసలు ఏం జరిగింది ఆన్ ఏ హోల్ అనే దాని గురించి నేను వీడియో చేస్తున్నా. 100 లైక్లు అడుగుతున్నాను అంతే, ఎందుకంటే వెనకాల చాలా R&D ఉంటుంది వీడియోలో, మీరు చూసి వెళ్ళిపోతారు. సో 100 లైక్లు ఇవ్వండి, నాకు చాలా ఎంకరేజింగ్ గా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ శోభితా శివన్న అనేటువంటి వ్యక్తి ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు ఇతన్ని పెళ్లి చేసుకుంది, ఇతను చనిపోయిన తర్వాత, ఆమె చనిపోయిన తర్వాత ఇతను చెప్తున్న మాటలు. ఎందుకంటే పక్క రూమ్ లో చనిపోయింది, మూడు పిల్లలిద్దరు వేరే వేరే రూమ్స్ లో ఉన్నారు. ఎందుకు పక్క రూమ్ లో ఆమె చనిపోతే నాకు తెలియలేదు. అసలు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకు అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ బయటపడుతున్నాయి. బెంగళూరులోని ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజ్ లో తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసింది చాలా సంవత్సరాల క్రితం శోభిత. ఆ తర్వాత మోడలింగ్ ఇట్ సైడ్ కంటే కూడా నేను ఒక యాంకర్ గా ముందుకు వెళ్ళాలి, నేను ఒక మంచి యాంకర్ అవ్వాలి, నేను ఇంటర్వ్యూస్ చేయాలి అనేటువంటి మెంటాలిటీతో, అంటే జనరల్ గా ఫ్యాషన్ టెక్నాలజీ పూర్తయిన తర్వాత చాలా మంది ఫ్యాషన్ రంగంలోకి వెళ్ళడానికి ఛాన్సుల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ శోభిత అట్లా కాదు, పూర్తి భిన్నంగా ఆలోచిస్తూ సినిమాలు, యాడ్స్ అవన్నీ కాదు, నేను ఒక ఇంటర్వ్యూవర్ గా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో ఆమె ముందుకెళ్తుండేది. కాలేజీలో ఫంక్షన్ జరిగినప్పుడు కానీ తాను యాంకరింగ్ అది చేసేది. ఆ తర్వాత నెమ్మదిగా ఇంటర్వ్యూల సైడ్ వెళ్ళాలి అంటే ఆ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది. సో ఈ కైండ్ ఆఫ్ అంటే కన్నడ టీవీ ఛానల్స్ లో యాంకర్ గా పనిచేసి ఆ తర్వాత వెంటనే ఇంటర్వ్యూల సైడ్ గా వెళ్ళాలి. ఇప్పుడు రొటీన్ గా ట్రై చేయకుండా కాస్త ఇంట్రెస్టింగ్ గా వెళ్ళాలి నేను అని ప్లాన్ చేసుకుంది. అందుకని కొత్తగా ఎప్పుడు ట్రై చేయాలని చూసేటువంటి శోభిత తన ఆలోచనలకి నెమ్మదిగా పదును పెట్టు సినిమా సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేయాలని ప్లాన్ చేశారు. సో భిన్నమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ, ఆ సెలబ్రిటీల యొక్క జీవితాలు బాగా డీప్ గా డిగ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని అడగడం మొదలు పెట్టారు. వాళ్ళు కూడా అరే భలే క్వశ్చన్స్ అడుగుతుంది అమ్మాయి, నేను కూడా ఇన్సిడెంట్ ఎప్పుడో మర్చిపోయాను అలాగా మాట్లాడి వాటి మీద ఆన్సర్, అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఎవరు టచ్ అయినటువంటి ఎన్నో ఏళ్ల క్రితం జరిగిపోయినటువంటి అంశాన్ని గుర్తు చేసి మరి వాటిలోంచి క్వశ్చన్స్ అడిగేది. దాంతో పెద్ద సెలబ్రిటీస్ అడిగేది. సో వాళ్ళ టాలెంట్ చూసి అరే భలే అడుగుతుంది, ఈ సంఘటన గురించి నేనే మర్చిపోయి నీకెట్లా తెలుసు, భలే చెప్తున్నావు నువ్వు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఇన్ఫర్మేషన్ అంతా అని షాక్ అయ్యేవాళ్ళు. ఇట్లా అడిగిన వాళ్ళు అందరూ అడిగేవారు ఇట్లా. సో టీవీ రంగంలో యాంకర్ గా పనిచేస్తూ సినిమా సెలబ్రిటీలు నెమ్మదిగా పరిచయాలు పెంచుకుంటూ తన కెరీర్ ని ఇంకొక మలుపు తిప్పడానికి ఈ పరిచయాలు, ఇంటర్వ్యూస్, ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ హెల్ప్ అయింది. ఒక రోజు చందన్ కుమార్ అనేటువంటి ఒక ఫేమస్ పర్సన్ ఇంటర్వ్యూ చేసిన, సినిమా ఇండస్ట్రీ ఫేమస్ పర్సన్, అతను ఫిదా అయిపోయి ఇంటర్వ్యూస్. సో వారం రోజుల తర్వాత ఈమెకు ఫోన్ కాల్ వచ్చింది, ఎన్నాళ్ళు మీరు ఇట్లా ఇంటర్వ్యూలు అవి చేసుకుంటారు, మీలో మంచి టాలెంట్ ఉంది, మీరు ఈ టాలెంట్ ని ప్రశ్నలు అడగడానికి వాడకండి, మీలో మంచి నటున్నారు, సినిమాలో లీడ్ రోల్ చేసి ఛాన్స్ ఇద్దాం అనుకుంటాను అని నేరుగా చంద్ర కుమార్ నుంచి కాల్ వచ్చింది. కెరీర్ లో మీరు ఇంకా బెటర్ పొజిషన్ కి వెళ్తారు అంటూ చంద్ర కుమార్ నుంచి కాల్ చేశారు. సో శోభిత ఇక మైండ్ పోయింది, అదేంటి అడగకుండానే నాకు ఇట్లా హీరోయిన్ డైరెక్ట్ లీడ్ రోల్ ఇస్తున్నారు, ఏదో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు అని వెంటనే ఓకే చెప్పింది. ఎర్రదొండ్ల మూర్ అనేటువంటి మూవీతో 2018 మూవీతో చంద్ర కుమార్, శ్వేతా పండిట్, శోభిత వీళ్ళ కాంబినేషన్ లో వచ్చింది. కుమార్ దత్ అనేటువంటి అతను డైరెక్టర్ చేశాడు. సో ఈ మూవీ 2018 మేలో రిలీజ్ అయింది. మంచి సక్సెస్ అందుకుంది ఆ మూవీ. దాంతో ఇక వరుసగా ఆమెకి సీరియల్స్ ఓ పక్క, ఇంకో పక్క సినిమాలు వరుస పెట్టి ప్యారల్ గా ఇంటర్వ్యూలు పక్కన పెట్టేసి స్ట్రాంగ్ గా దూసుకెళ్ళిపోయింది ఆమెకి. 3.5 సంవత్సరాల్లో ఏకంగా 12 సీరియల్స్ లో లీడ్ రోల్ లో యాక్ట్ చేసింది తను. అంటే ఒక సుజాత ఆ టైప్ యాక్టర్స్ అక్కడ. సో సినిమాల్లో కూడా ఏటీఎం అని, అటెంప్ట్ టు మర్డర్ అని, జాక్ పాట్ అని, వందన ఇట్లా కొన్ని సినిమాలు ఆమెకు మంచి పేరు వచ్చింది. బ్రహ్మగంటు, ఇన్నైదలే, గాలిపాట, మంగళగౌరి, పొయిడే, ఇట్లా దీపపు నెనదే, గాలి నెనదే, మానగరు, ఇట్లా రకరకాల సీరియల్స్ లో కూడా మంచి ఫేమస్ అయిపోయింది. వెంటనే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదంటే ఇదేనేమో, ఇట్లాగే ఉంటది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అంటే సీరియల్ ఇండస్ట్రీలో అయినా మంచిగా ఉండేది ఆమె కెరీర్. కానీ పెళ్లి వల్ల, కేవలం పెళ్లి వల్ల ఆమె సినిమా ఇండస్ట్రీ నుంచి, కన్నడ ఇండస్ట్రీ నుంచి, అసలు బెంగళూరు నుంచి, అసలు కర్ణాటక నుంచే కంప్లీట్ గా వెళ్ళిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇంట్లో వాళ్ళు బలంతో పెట్టారా, ఇష్టం లేక చేసుకుందా, కానీ 2023 మేలో ఆమెకు పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్ కు మకం మార్చింది. అంటే మార్చాల్సి వచ్చిందా మార్చిందా తెలియదు, ఎందుకంటే ప్రతి చిన్న విషయం పోస్ట్ చేసేది ఇన్స్టాగ్రామ్ లో, కానీ ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది, ఫేస్బుక్ లో పోస్ట్ చేసేది. అట్లాంటిది పెళ్లి అయింది నాకు అనేటువంటి అంశాన్ని కూడా పోస్ట్ చేయలేదు, భర్తతో కూడా ఒక ఫోటో కూడా పెట్టాలి. ఇది చాలా షాక్ అయింది. ఆల్రెడీ కమిట్ అయినటువంటి సీరియల్స్ అన్ని కూడా పూర్తి చేసేసి నేరుగా హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయింది భర్తతో కలిసి. గచ్చిబౌలిలో శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక అపార్ట్మెంట్ లో ఉండడం ప్రారంభించింది. తెలుగు సినిమాల్లో కానీ, తెలుగు సీరియల్స్ లో కానీ అక్కడ ఉన్నాయి కదా, ఆల్రెడీ చేసింది కదా. సో అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఏడాదిన్నర అయింది కదా పెళ్లి కూడా అయ్యి. సో ఏడాదిన్నరగా కూడా ప్రయత్నిస్తూనే ఉంది. అంటే అక్కడ అంత వెలుగు వెలిగింది కదా, అవన్నీ చూసి ఇక్కడ లీడ్ రోల్స్ ఇస్తారేమో తనకి, అట్లీస్ట్ ఏదో
ఒక రోల్ ఇస్తారని ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పటివరకు ఒక మూవీ కానీ సీరియల్ కానీ ఛాన్స్ రాల. ఈ లోపే ఆమె ఇలా చనిపోయింది, తన బలవన్మరణానికి పాల్పడింది. అసలు ఈ బలవన్మరణానికి పాల్పడడం ఏంటి, అసలు ఎందుకు చేసుకుంది అట్లా అనేది చూస్తే కొన్ని షాకింగ్ విషయాలు వస్తున్నాయి. భర్త పేరు సుధీర్ రెడ్డి. అతనేమి సినిమాలకు సంబంధించి డాన్స్ మాస్టర్ కాదు, సీరియల్ నటుడు కాదు, ఇవేమి కాదు. అతను దర్శకుడు కాదు, సినిమా ఇండస్ట్రీతో అసలు ఎటువంటి సంబంధం లేదు. పక్కా హైదరాబాద్ వ్యక్తి. హైదరాబాద్ లో తుక్కు కూడా అతని యొక్క స్వస్థలం. సో చదువు పూర్తయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అతను వెళ్ళిపోయాడు. హైదరాబాద్ లో కొన్నాళ్ళు టెకీగా పనిచేశాడు. ఆ తర్వాత బెంగళూరుకి తన మకాం మార్చాడు. ఆ టైంలోనే సుధీర్ రెడ్డికి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. కొన్ని కులాల్లో వాళ్ళకి ఏంటంటే అమ్మాయిలు దొరకడం కష్టం అవుతుంది ఈ రోజుల్లో. సో మ్యాట్రిమోనీలో సుధీర్ రెడ్డి ప్రొఫైల్ పెట్టారు. అదే టైంలో శోభిత శివన్న కూడా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. సో మ్యాట్రిమోనీలో సుధీర్ రెడ్డి యొక్క ప్రొఫైల్ ని కుటుంబ సభ్యులు చూడటం, బాగా చదువుకున్నాడు, లక్షల్లో సంపాదిస్తున్నాడు, బెంగళూరులో పనిచేస్తున్నాడు, ఆస్తుపాస్తుల విషయంలో కూడా మనకి బాగా సరితూకగల సంబంధం ఇది అని ఆలోచించి అప్పుడు సుధీర్ రెడ్డి యొక్క సంబంధాన్ని వీళ్ళు ఓకే చేసుకున్నారు. సో 2023 మేలో వీళ్ళిద్దరికి పెళ్లి అనేది జరిగింది. సో ఆ టైంలో ఏం జరిగిందని మనకి ఎగ్జాక్ట్ తెలియదు. సో ఏడాదిన్నర అయింది. సో పెళ్లి తర్వాత బెంగళూరులో ఉంటారు అనుకున్నారు కదా, ఉన్న పడంగా ఏం జరిగిందో తెలియదు, హైదరాబాద్కి వచ్చేసారు. సో తెలుగు ఇండస్ట్రీలో వచ్చాం కదా ఎలాగో హైదరాబాద్ ఇక్కడ ప్రయత్నం చేయడం మొదలెట్టి టీవీ ఛానల్ మేనేజ్మెంట్ని, ప్రొడ్యూసర్లని, ప్రొడక్షన్ హౌస్ లో కొంతమందిని కలవడం మొదలుపెట్టింది. సో ఏ ఒక్క ప్రయత్నం కూడా ఫలితం ఇవ్వలే. శోభిత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేటెడ్ గా ఉండే వ్యక్తి, బాగా ఎక్కువగా ఫాలోవర్స్ తో ఎంగేజ్ అవుతుంది, ఇంటరాక్ట్ అవుతుంది. కానీ తనకు పెళ్ళైందని, భర్త ఉన్నాడని ఏ ఒక్క రోజు కూడా పోస్ట్ పెట్టలేదు. ఇది చాలా సస్పిషియస్ గా ఉంది. తన భర్త ఫోటో ఒక్కటి కూడా తన ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇప్పుడు పోస్ట్ చేయాలి. భర్తతో ఆమెకి ఏమైనా సఖ్యత లేదా, విభేదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేయడం మొదలు పెట్టారు. సో ఇది కూడా ఒక కారణం. ఆమె చనిపోయిన రోజు రాత్రి ఏం జరిగిందంటే సుధీర్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా షాకింగ్ ఉన్నాయి. నవంబర్ 30 తారీఖు రాత్రి, అంటే మొన్న శనివారం నాడు రాత్రి ఇద్దరు కలిసి భోజనం చేసి ఇద్దరు మాట్లాడుకుని ఆ తర్వాత కాసేపు టీవీ చూసారంట. ఆ తర్వాత సుధీర్ రెడ్డి హైదరాబాద్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు. శనివారం కూడా ఆయనకి నైట్ షిఫ్ట్ అనేది ఉంది. నాకు నిద్ర వస్తుంది అనేసి ఆమె 10 ఆ టైంకి వెళ్ళి తన రూమ్ లో పడుకున్నారు. సుధీర్ రెడ్డి వేరే రూమ్ లోకి వెళ్ళి, మరి నైట్ షిఫ్ట్ కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నైట్ అంతా ల్యాప్టాప్ అదాలంటే లైట్ వేసి ఉంటుంది కాబట్టి మాట్లాడుతుంటారు కాబట్టి ఆమెకు డిస్టర్బెన్స్ అని ఇతను వేరే రూమ్ లో ఉండి తన వర్క్ తను చేసుకుంటా అని చెప్పాడు. ఆ నైట్ అట్లాగే పడుకుని పెడతాను. తను తెల్లారుజామున ఒక 4-5 ఆ టైంకి పడుకుని పోతే పని మనిషి వచ్చి ఇంటర్ లేపండి. అమ్మగారు అసలు డోర్ గడి పెట్టుకున్నారు, ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదు, నాకు చాలా భయంగా ఉంది, మీరు ఒకసారి చూడండి అని అయితే డోర్ ఇక బలవంతంగా ఓపెన్ చేసి చూస్తే, అంటే లోపల ఎప్పుడు గడి పెట్టుకునే వ్యక్తి ఫస్ట్ టైం ఇట్లా గడి పెట్టుకోవడం చూసి పని మనిషి షాక్ అయ్యి ఎంత పిలిచిన లోపల సమాధానం రాల. దీంతో భయపడినటువంటి సుధీర్ రెడ్డి చుట్టుపక్కల వాళ్ళకి సమాచారం ఇవ్వటం, వాళ్ళందరూ వచ్చి ఆ తలుపును బద్దలు కొట్టి ఓపెన్ చేసి చూస్తే ఆమె లోపల ఫ్యాన్ కి ఇట్లా బలవన్మరణానికి పాల్పడి ఉంది. దాంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. నాకు ఆమెకి ఏ రకమైన గొడవలు లేవు నాయన, కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు అంటే ఆయన వెళ్తే ఆయన చెప్పుకోవచ్చు. పోలీసులు మాత్రం అన్ని రకాల కోణాలు చూస్తున్నారు. వాళ్ళు ప్రస్తుతానికి భార్యాభర్తల కెరీర్ల విషయంలో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఎందుకంటే సడన్ గా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేసారు, అంత సీరియల్లో అంత వెలుగునటువంటి వ్యక్తి ఎందుకు వచ్చేసింది ఇక్కడికి, ఏమైనా గొడవలు జరిగాయి, ఒక యాంగిల్. పెళ్లి 1.5 ఏడాది అవుతున్నా కూడా పిల్లలు ఎందుకు లేరు, వీళ్ళిద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా అనే సంతానం విషయంలో కూడా ఆమె డిప్రెషన్ లోకి ఉందా. 3వ పాయింట్, ఇద్దరి మధ్య పిల్లలు లేకపోవడం, సంతానం విషయం ఏదైనా, అంటే సాఫ్ట్వేర్ చేస్తున్నటువంటి ఇతనికి ఏమన్నా వేరే రకాల అఫేర్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, తెలుగు సినిమాలో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈమెకి ఛాన్సులు రావట్లేటువంటి బాధతో ఆమె ఇట్లా ఏమన్నా చేసింది. ఇట్లా రకరకాల యాంగిల్స్ లో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందాకే అడిగా, క్లియర్ కట్ గా చెప్పాను, నేను చాలా R&D చేసి రీసెర్చ్ అన్ని చేసి మీకు వీడియో చేస్తున్నాను. సో 100 లైక్లు ఇవ్వండి వీడియో.